అందరికీ నమస్కారం అండి. మీ జయలక్ష్మి. ఈ రోజు మన వీడియోలో ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. అదేనండి, ఏం వంటకం అనుకుంటున్నారా? ఆకుకూరల బిర్యానీ అండి. చాలా బాగుంటది. ఇది చికెన్ బిర్యానీ కన్నా మటన్ బిర్యానీ కన్నా ఈ ఆకుకూరల బిర్యానీ చాలా బాగుంటది, ఆరోగ్యకరంగా ఉంటది. శాకాహారులకి ఇది ఒక మంచి రెసిపీ అండి. ఆకుకూరల బిర్యానీ చాలా బాగుంటది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మరెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఆకుకూరల బిర్యానీ కోసం నేను 2 కట్టలు పాలకూర, 2 కట్టలు చుక్కకూర తీసుకున్నాను. ఈ నీట్ గా కట్ చేసుకుని నీట్ గా 2 సార్లు వాష్ చేసుకున్నామండి. ఈ చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుందామండి నీట్ గాను. ఈ 2 ఆకుకూరలండి ఆర్గానిక్ అండి. చూడండి కాళ్ళు ఎంత ఎర్రగా ఉన్నాయి. ఈ ఆర్గానిక్ తెచ్చామండి. హెల్త్ కి చాలా మంచిది. ఆర్గానిక్ ఇచ్చాము. ఆర్గానిక్ అయితే బిర్యానీ చాలా టేస్ట్ బాగుంటుందండి. అదే ఈ ఆకుకూరలు 2 సార్లు నీట్ గా శుభ్రం చేసుకోవాలి. ఈ ఆకుకూరలన్నీ నీట్ గా వాష్ చేయకపోతే దాంట్లో దుమ్ము, ఇసుక అవన్నీ ఉంటాయి కదండి, మట్టి. అందుకే నీట్ గా వాష్ చేసుకోవాలి. ఆకుకూరల బిర్యానీ కోసం నేను 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను. దానికి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్, 1 బిర్యానీ ఆకు, 1 స్పూన్ నెయ్యి, 1 అర గ్లాస్ నానబెట్టిన శనగలు. మీకు కుక్కర్ ఉన్నట్లయితే కుక్కర్లో ఉడికించుకోండి. రైస్ పోసలా ఉండాలండి బిర్యానీకి. మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఉడికించుకోండి రైస్ ని. ఆకుకూరల బిర్యానీ కోసం రైస్ రెడీ అయిపోయింది. బిర్యానీ కోసం ఒక గిన్నె పెట్టుకున్నాను. 3 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. 1 స్పూన్ నెయ్యి వేసుకుందాం. బిర్యానీ మసాలా వేసుకుందాం. మిరియాలు కొంచెం, 2 పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా దొరుకుతున్నాము. ఇది బాగా వేయించుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు. గోల్డెన్ కలర్ వస్తే చాలా బాగుంటుంది బిర్యానీ, టేస్ట్ గా ఉంటుంది. నాలుగు పచ్చిమిర్చి ఒక్కొక్కటి 2 చీలుగా చీల్చి వేసుకుందాం. ఫ్రెష్గా తెంచిన అల్లం ఎల్లిపాయ పేస్ట్ 1 స్పూను. కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. రెండు టమాటాలు సన్నగా తరిగి వేసుకోవాలి. ఇది బాగా మగ్గిపోవాలి. కొద్దిగా పుదీనా, కొత్తిమీర ఒకసారి కలుపుకుందాం. రుచికి సరిపడా సాల్ట్, 1 పావు స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి. ఇవి బాగా మగ్గిపోయాయండి. ఇప్పుడు సన్నగా తరిగిన పాలకూర, చుక్కకూర వేసుకుందాం. ఈ ఆకుకూర కర్రీలా కాకుండా ఇట్లా బిర్యానీలా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని దగ్గర పడే వరకు కుక్ చేసుకోవాలి. ఆకుకూర పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి. నూనె పైకి తేలే వరకు మనం ఇట్లా కలుపుతూ వేయించుకోవాలి. ఆకుకూరలు పచ్చివాసన పోయాయండి, బాగా ఉడికిపోయింది. ఈ ఆకుకూర చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు తినొచ్చు ఈ బిర్యానీ. మనకి విటమిన్స్ కూడా ఆకుకూర, పాలకూర ఎక్కువ మనం తీసుకుంటే ఐరన్ ఎక్కువ ఉంటుందండి.
మనం ఎప్పుడు గోంగూర, తోటకూర, మెంతికూర అవి తింటాం కండి. ఇవి కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఉడకబెట్టిన రైస్ అయితే వేసుకుందాం. చూడండి, శనగలు కూడా చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఈ రైస్ అండి ఆకుకూరకు పెట్టేలాగా మనం కలుపుకోవాలి మొత్తం. చాలా కలర్ఫుల్ గా ఉందండి. ఆకుకూర రైస్ లో మిక్స్ అయ్యేసరికి చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది. 2 నిమిషాలు సిమ్ లో పెట్టుకొని మూత పెట్టుకుందామండి. అది బాగా మగ్గిపోద్ది, నీళ్ళు చెమ్మ ఎక్కడ ఉన్నా. మూత తీసుకుందామండి. 2 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసి దించేసుకుందాం. ఆకుకూర బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు రైతాతో వడించుకుందాం. చాలా కలర్ఫుల్ గా ఉందండి, మంచి వాసన వస్తుంది. ఇలాంటి వీడియోలు మీకు ఎన్నో అందిస్తామండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి.